ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి చేరుకున్న లోకాయుక్త జస్టిస్ మల్లికార్జునరావు దంపతులకు, కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ స్వయంగా హాజరై లోకాయుక్త కుటుంబ సభ్యులకు అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు లోకాయుక్త జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాన్ని అందించారు. దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. తమ జీవితాలతో ఆడుకుంటున్న జగన్ కు చెక్ పెట్టేందుకు బీసీలు ఏకమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను రాజకీయంగా ఉపయోగించుకొని మోసం చేస్తే రాష్ట్రంలో వైకాపాను లేకుండా చేస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి బ్యాక్ బోన్ క్లాస్ మారిందన్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించి బీసీలను బెస్ట్ క్లాస్ గా తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు. జగన్ హయాంలో బీసీ రిజర్వేషన్లు కుదించి దాదాపు 16,000 మందికి రాజకీయ అవకాశాలను దూరం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీలో బీసీ నాయకులు బానిస బతుకులు బతికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి బీసీలకు విడదీయరాని బంధం ఉందని, తెలుగుదేశం అంటే తమ పార్టీ అని బడుగు బలహీన వర్గాలు గర్వంగా చెప్పుకుంటున్నాయని చింతకాయల విజయ్ అన్నారు. 1995 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినా కానీ ఏ రోజు కూడా బీసీల గురించి అంత ఎక్కువ ఆలోచించలేదు. ఒకటే ఆలోచించారు, పాలనలో ఉన్నత వర్గాలుంటే కిందన చెక్కు చేతుల్లో కూర్చొని బానిసల్లా బతకాలి బీసీలను ఆలోచించారు తప్ప ఏ రోజు కూడా బెస్ట్ క్లాస్ కింద ముందు తీసుకెళ్దాం, ఒక బ్యాక్ బోన్గా తీసుకెళ్దాం, వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఉండాలని చెప్పి ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో కూడా ఎంతోమంది నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టి, సెకండ్ పొజిషన్కి, థర్డ్ పొజిషన్కి కూడా బీసీలను కూర్చోపెట్టి వాళ్ళ డెమోక్రటిక్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ మేకింగ్ ఉన్నా కానీ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతే పాలసీ మేకింగ్ చేసేవారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చరిత్ర. ప్రతి ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఒక చిన్న చూపు చూడడం జగన్ రెడ్డికి అలవాటైపోయింది. ఉత్తరాంధ్రాన్ని వాడుకోవడం,
బీసీలు అని చెప్పి ఆ రోజు పదవులు ఇస్తానని చెప్పి ఆ పదవులకి 15 కార్పొరేషన్లు తయారు చేశాను, 50 కార్పొరేషన్లు తయారు చేశానని చెప్పి ఒక్కళ్ళకైనా ఆఫీస్ ఉందా, ఒక్కళ్ళకైనా ఆఫీస్ చైర్ ఇచ్చేవా, ₹1 అయినా వాళ్ళ అకౌంట్లో వేసారా అండి? బీసీ లోన్లు ఆగిపోయాయి, బీసీ సబ్ ప్లాన్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసేసావు. ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. జీవోలన్నీ కూడా బ్లాక్లో పెట్టి, బ్లాక్లో పెట్టి, డార్క్లో పెట్టి ఒక్క జీవోను కూడా బయటకు రాకుండా చేసిన నియంత్రణ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు బీసీలని ఓచకోత కోసి ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు 95లో ప్రతి ఒక్క స్థానిక ఎలక్షన్లోనూ కూడా బీసీలు ముందుకు రావాలని చెప్పి ఆ రోజే నిర్ణయించి స్థానిక ఎలక్షన్లో అధికారం ఇవ్వడం అది చిన్న విషయం అనుకుంటున్నారా? మళ్ళీ అధికారం 34% బీసీలకు ఉండాలి అని చెప్పి ఆలోచించడం నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన విధానాన్ని ఇప్పుడుకొచ్చి అందరూ కూడా ప్రశంసిస్తారు తప్ప ఎవరన్నా విమర్శిస్తారా? అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క లోకల్ ఎలక్షన్లోని బీసీలకి 34% ఉండాలని ఆలోచించిన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి జీవోని రిలీజ్ చేసి ముందుకు తీసుకెళ్తే అదే 34% 10% దాకా తగ్గించేసి 16,000 అంటే 10% తగ్గిపోయింది 10 కదా అని అనుకుంటారు చాలామంది. 16,800 పొలిటికల్ పొజిషన్స్ని ఓచకోత కోసాడు జగన్మోహన్ రెడ్డి. బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, నో మోర్ ఇట్స్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్, ఇట్స్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసి ఇల్లు లేని కార్మికులు, పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. ఇల్లు లేని కార్మికులు, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ 1 టౌన్ సామారం చౌక్ సెంటర్లో ముఠా వర్కర్స్ యూనియన్ పశ్చిమ నగర కార్యదర్శి జి వెంకట్రావు అధ్యక్షతన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బోయ సత్యబాబు మాట్లాడుతూ కొండ ప్రాంతంలో ఉన్న పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయాలని, టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని కోరారు. ప్రభుత్వాలు స్పందించకపోతే ఆగస్టు 30న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కార్మికులు, పెద్దలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలో యూనియన్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సునీల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 3వ సంవత్సరం అవుతుంది. అలాగే మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. మేము అందరికీ ఇల్లు ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళంటూ ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇప్పటికీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఈ 3 ఏళ్ల కాలం కానీ 12 సంవత్సరాల కాలంలో కానీ ఒక్కిళ్ళు కూడా ఇచ్చిన కార్యక్రమం జరగడం లేదు. గత ప్రభుత్వం సెంటు స్థలం పేరుతో కాలయాపన చేశారు. మా ప్రభుత్వం వస్తే 2 సెంట్లు ఇస్తాం, ఊరికి దగ్గరలో కూడా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పటికి కూడా ఎవరికి కూడా 2 సెంట్లు ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని చెప్పడం లేదు. అలాగే 8 సంవత్సరాల క్రితం టిట్కో ఇళ్లకు సంబంధించి 5,000 నుండి ₹1,00,000 కట్టించుకొని పేద మధ్యతరగతి ప్రజల నుంచి వారి కష్టాన్ని 8 లక్షల చొప్పున ఇప్పటికీ దోచుకున్న పరిస్థితి చూసాం. మరి ఎప్పుడు ఇస్తారు ఈ టిట్కో ఇల్లు? వీళ్ళు అద్దెలు కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక, అప్పులు పాలై ఇబ్బందులు పడుతుంటే ఈ టిట్కో ఇల్లు అనేది 100 రోజుల్లో ఇస్తామని ఇచ్చిన మాట ఇప్పటికీ మరి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఎప్పటికి ఇస్తారు ఇల్లు అని చెప్పి అడుగుతున్నాం. అలాగే కొండ ప్రాంతాల్లో పట్టాల రిజిస్ట్రేషన్లు, భవానీపురం ప్రాంతాల్లో పట్టాల రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉన్న వాళ్ళకి ఎకరం 99 సంవత్సరాలు 99 పైసలకి 1000 ఎకరాలు ధారాదత్తం చేస్తే ప్రభుత్వాలు పేదవాడికి మాత్రం 2 సెంట్లు ఇంటి స్థలం మాత్రం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువి తీరి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఎన్నికల సంఘం చీఫ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ దర్శించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్రతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న పవన్ కుమార్ శర్మకు దేవస్థాన అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాయభార మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనాలు పలకగా అధికారులు అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీ ఎడ్యుకేట్ ఆఫీసర్ కిషోర్ కుమార్, రెవెన్యూ అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. संदीप को ले ओम शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यास्ति हरे देवी नारायणि नमोस्तुते भक्तिर्भजतिर्भव आदित्याय भतेजो भव विष्णुर्भव श्रीमान् भव ब्रह्मायुराजभव आयुराजभव धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये
సరస్వతీ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే అజేభ్యస్త్రాహి మాదేవి. విజయవాడలోని అన్నా క్యాంటీన్ల నిర్వహణపై ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ ప్రశంసలు కురిపించారు. వటమటలోని అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన ఆయన భోజనం రుచికరంగా ఉందని, క్యాంటీన్లో పరిశుభ్రత, నిర్వహణ అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. విజయవాడ నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ, ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్రతో కలిసి పటమట అన్నా క్యాంటీన్ను సందర్శించారు. అక్కడ భోజనం చేసిన అనంతరం భోజనం రుచి, నాణ్యతతో పాటు క్యాంటీన్లో పాటిస్తున్న పరిశుభ్రత, నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించడం అభినందనీయమన్నారు. భోజనం అనంతరం తన ఫీడ్బ్యాక్ ను నమోదు చేసిన పవన్ కుమార్ శర్మ, అన్నం, సాంబార్, కూరను ఆస్వాదించానని, భోజనం చాలా రుచికరంగా ఉందని తెలిపారు. ప్రజలు కూడా సంతృప్తిగా ఉన్నారని పేర్కొంటూ అన్నా క్యాంటీన్లో పరిశుభ్రత అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందిస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ అభినందనీయమని డాక్టర్ పవన్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఆర్టీఓ వెన్నెల శ్రీను, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ మహమ్మద్ ప్రవక్త జన్మదిన ఈద్ మిలాద్ నబీ సందర్భంగా కొండపల్లి ముస్లిం యువకులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆషిఖానే రసూల్ టీం ఆధ్వర్యంలో కొండపల్లి బ్యాక్ సెంటర్లోని సరాయ్ ఖానాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ, సుఫీ మతా గురువులు అల్తాఫ్ బాబా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ దివ్య ఖురాన్లోని సూరా అల్ మయూదా వాక్యంలోని పవిత్రమైన సూత్రాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక మానవుని ప్రాణాన్ని కాపాడటం అనేది సర్వ మానవాళి ప్రాణాలను కాపాడటంతో సమానమని, అలాగే కారణం లేకుండా ఒకరి ప్రాణాన్ని తీయటం సర్వ మానవాళిని అంతం చేయటంతో సమానమని స్పష్టం చేశారు. అందరికీ ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఆషిఖానే రసూల్ టీం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా ఆర్భాటాలకు వెళ్లకుండా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సేవా కార్యక్రమం చేయటం ఎంతో అభినందనీయమని ముస్లిం యువకులను అభినందించారు. కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఏదైతే కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఖురాన్, దివ్య ఖురాన్ ఏదైతే అవతరించిందో, ఆ దివ్య ఖురాన్ అవతరించినటువంటి ఏదైతే వాక్యం ఉందో 5:32 అంటారు. అంటే సూరే అల్ మాయిదా అన్న ఒక వాక్యంలో ఏ విధంగా చెప్పబడిందంటే, ఒక మానవాళి యొక్క ప్రాణాన్ని కాపాడటం సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి, అదేవిధంగా ఒక మానవుని ప్రాణాలను అకారణంగా హరించడం సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించడమేనని చెప్పేసి, ఈ రోజున ప్రవక్త గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆషిఖే రసూల్ టీం నిజంగా కొంతమంది ప్రాణాలను కాపాడేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఏదైతే ప్రవక్త గారి యొక్క ఆచరణ ఏదైతే ఉందో దాన్ని ఆచరణాత్మకంగా ఆచరణ చేసి వీళ్ళందరూ కూడా ఈ యువకులు ముందుకు వచ్చి ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం చాలా 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 శుభ సంతోషకం. నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడాను ఆశీర్వదిస్తూ వాళ్ళందరికీ కూడాను ఒకటే చెప్తున్నాను, ప్రవక్త గారి యొక్క ఆచరణలను మనం కనుక ఆచరణాత్మకంగా ఆచరణలో పెట్టగలిగితే కనుక ఆ రోజు ప్రపంచ శాంతి అతి దగ్గరలో ఉంటుంది అని చెప్పేసి కూడా మనం అందరం కూడా భావించవచ్చు. మన చరిత్ర కలిగినటువంటి కొండపల్లి ప్రాంతంలో ఆషిఖానే రసూల్ టీం బ్లడ్ డొనేషన్ చేయడం అనేది, రక్తదానం చేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుకి ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం కొండపల్లి ఆషిఖానే టీం జామియా మసీద్ దగ్గర తెల్లవారుజామున జెండా ఎగరవేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మహమ్మద్ ప్రవక్త గారి ఆశీస్సులు ప్రతి ఇంట్లో ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. బాపుల్పాడు గ్రామంలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా శివశక్తి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కోటినామ జప మహాయజ్ఞ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ అర్చకులు మారేపల్లి శ్రీనివాసాచార్యులు, శివశక్తి కొల్లూరు మండలం మహిళా కార్యకర్త తులసి మంగళగౌరి, రామసేతు ధర్మ ప్రచారక్ ఎడవల్లి పాండురంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించేలా దేవాలయాల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, మత మార్పులను అరికట్టడం, ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని తెలిపారు. బాపులపాడు మండలంలోని అన్ని గ్రామాల్లో శివశక్తి
ఆధ్వర్యంలో ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శివశక్తి ఆధ్వర్యంలో గ్రామాల్లో ధార్మిక చైతన్య సభలు, సత్సంగాలు నిర్వహించడంతో పాటు బాలబాలికలకు భగవద్గీత, రామాయణం వంటి ధార్మిక గ్రంథాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించడం, యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని వివరించారు. दिग्भागे श्रीरंगादि उत्तर प्रदेशे श्रीकृष्ण गोदावरी मध्य प्रदेशे भगवदालये भगवदु भागवती वर्तमान व्यावहारिक आंध्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు నిర్మల హృదయపూర్వక అల్పాహారాన్ని పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 316 జూన్ 10 ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి నిర్వహించారు. బందర్ రోడ్లోని రాఘవయ్య పార్క్ సమీపానున్న నిర్మల హృదయ భవన్లో గల మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్మల హృదయ భవన్లో ఆశ్రయం పొందుతున్న వారికి అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ జిల్లా 316 కేబినెట్ కార్యదర్శి ఎం రవీంద్ర స్వయంగా వారికి అల్పాహారం అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరిసా దయ, ప్రేమ, కరుణకు ప్రతిరూపమని అన్నారు. చిన్న సాయం గొప్ప మార్పుకు సంకేతమని క్లబ్ నినాదానికి అనుగుణంగా సేవలు చేస్తున్న క్లబ్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గొటిక నాగిరెడ్డి నాయకత్వంలో కార్యదర్శి నాగభూషణం సుంకర, కోశాధికారి నరసింహారావు, పూర్వ అధ్యక్షులు మరియు జోన్ చైర్పర్సన్ అన్నే సాంబశివరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అనాథలకు ఏర్పాటు చేసిన అల్పాహారానికి చీఫ్గా వచ్చిన రవీంద్ర గారికి, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారికి, సెక్రటరీ నాగపూర్తి గారికి, అలాగే సాయిబాబా గారికి, అలాగే మన రామప్రసాద్ గారికి, విజయ్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసుకున్న అందరికీ నేను ఆహ్వానించి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. Just cut on so that you can have your presence. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐరన్ రాడ్ల లోడ్తో ఉన్న కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. మృతుల్లో విజయవాడ, కృష్ణా జిల్లాకు చెందిన వారు కూడా ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐరన్ రాడ్ల లోడ్తో ఉన్న కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. మరణించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మరణించిన వారిలో విజయవాడ, కృష్ణా జిల్లా తేలప్రోలు గ్రామానికి చెందిన వారు కూడా ఉన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసి మృతి చెందారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసవరపు చిన్నుగా ఉన్నారు. దీంతో తేలప్రోలులో మృతురాలి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్ని మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. నాన్నగారికి యాక్సిడెంట్ అయితే తీసుకొస్తానికి వెళ్ళిందాన్ని. సరే ఆమె అక్కడ ఉందని మోటార్ ఏదో బాగు చేయాలని ఇతను కూడా రమ్మంటే వెళ్ళి బాగు చేసి ఆమెని భార్యను తీసుకొస్తారని. హైదరాబాద్ అండి? హైదరాబాద్. వాళ్ళ నాన్నగారికి బాగోపోతే చూడడానికి వెళ్ళారు. రిటర్న్లో ఉండగా కోదాడ దగ్గర జరిగింది యాక్సిడెంట్. ఎంతమంది పిల్లలండి? 2 మగ పిల్లలు.
మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకొని విజయవాడ భవానీపురంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. భవానీపురం దర్గా కమిటీ ముస్లిం యువత ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త సహకారంతో ఘనంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భవానీపురం దర్గా వద్ద నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి యువత పెద్ద సంఖ్యలో హాజరై స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కుల మతాలకు అతీతంగా పలువురు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి రక్తం అందించాలని మానవతా సందేశాన్ని చాటారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ప్రార్థనలు, వేడుకలతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పెద్దలు పేర్కొన్నారు. రక్తదానం తర్వాత ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని, యువతలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. రక్తదానం చేసిన యువతను టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ ఖాదర్, భవానీపురం దర్గా కమిటీ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఖాజా తదితరులు అభినందించారు. మతపరమైన పండుగను కేవలం వేడుకలకు పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మలచడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమన్నారు. రక్తం అత్యవసరమైన సమయంలో దాని విలువ ఎంతో తెలుస్తుందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మానవత్వమే అన్నిటికంటే గొప్పదనే సందేశాన్ని చాటుతూ భవానీపురం దర్గా వద్ద జరిగిన ఈ రక్తదాన శిబిరం ఆదర్శంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన దర్గా కమిటీ ముస్లిం యువతను పలువురు అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన సందర్భంగా ఈరోజు భవానీపురం దర్గా ప్రాంతంలో యువకులు అంటే ఎప్పుడు వారు చేసే కార్యక్రమాలకి భిన్నంగా ఈరోజు ప్రజలకు కూడా ఏదైనా చేయాలి, ఈ సమాజానికి కూడా ఏదైనా ఉపయోగపడాలి మనం ఈ సందర్భంగా అని వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరం. దాదాపుగా ఇప్పటికీ 40 మంది పిల్లలు రక్తదానం చేశారు. ఇంకా 40-50 మంది పిల్లలు పేర్లు ఇచ్చున్నారు. దాదాపుగా 70-80 మంది పిల్లలు రక్తదానం స్వచ్ఛందంగా వచ్చి వారికి వారు మహాప్రవక్త జన్మదినం సందర్భంగా మేము కూడా తోటి సమాజానికి పనికి వచ్చే విధంగా ఏదైనా సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపడతాం అనేది ఈ నగరంలోనే, విజయవాడ నగరంలో ఈరోజు ప్రధానంగా ఒక ర్యాలీ నిర్వహిస్తారు, పేదలకు అన్నదానం చేస్తారు. ఇట్లా రకరకాలుగా కార్యక్రమాలు ఎప్పటి నుంచో మేము చూస్తూ ఉన్నాం. కానీ అయితే రక్తదానం చేయటం అనేది ఈ యువతలో, ముఖ్యంగా యువకుల్లో వచ్చిన మార్పుకి నాందిగా నేను ఈ సందర్భంగా పేర్కొంటూ, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం అనేది జన్మదినానికి సంబంధించిన ర్యాలీలు చేయడం అనేది అనాదిగా నడుస్తూ ఉన్నది. ముస్లిం యూత్ నైదర్ వాలి, అతని స్నేహితులు, మా దర్గా ప్రెసిడెంట్ ముస్తాక్ గారి నాయకత్వంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకి సర్వీస్ చేయడానికి వీళ్ళు ఆలోచన చేసి ముందుకు రావడం ఈ ప్రాంతంలో మేమంతా యువతను అభినందిస్తున్నాం. ఈ యువత స్ఫూర్తి తీసుకొని ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి యువతలో మంచి ఆలోచన వచ్చేటటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి యువతే ముందుకొచ్చి చేయాలి. ఇవాళ సమాజంలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి రక్తదాన శిబిరం ద్వారా, శ్రమదానం ద్వారా ప్రజల యూత్ని అవేర్నెస్ చేస్తా వేరే వ్యసనాలకి డైవర్ట్ అవ్వకోకుండా ఇట్లాంటి ఆలోచన చేయటం, యూత్ను మాత్రం అందులో అత్యంత పవిత్రమైనటువంటి స్థలం దర్గాలో, ఆ ప్రాంతంలో రోజు కూడా మంచి రోజు, ఇవాళ మంచి రోజు, ప్రవక్త గారి జన్మదినం. ఈ పిల్లలు ఇలానే చేసుకుంటూ వీరిని ఆదర్శంగా ప్రాంతాల యువత కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి అభినందనలు తెలియదు. ప్రవక్త జన్మదినం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు దేశమంతటా. కానీ మానవతానికి ఉపయోగపడే విధంగా రక్తదానం అంటే ప్రాణదానం, అది చాలా మహత్తరమైన కార్యక్రమం. మా ప్రవర్తన కూడా చాలా నిష్కచ్చిగా చెప్పిన కార్యక్రమం ఏంటంటే మానవులకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప చెడు వ్యసనాలకి, చెడు దానికి పనికి వచ్చే ఏ కార్యక్రమం చేయకూడదని ప్రవక్త గారు సూచించారు. దానికి అనుగుణంగానే రక్తదానం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. అది కులమతాలకు అతీతంగా రక్తం అనేది ప్రతి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండిద్ది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు, మా గురువుగారైన బొమ్మసాని సుబ్బారావు గారికి, అలాగే మాజీ కార్పొరేటర్ మా సహోదరుడు అబ్దుల్ ఖాదర్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.